విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న జశ్వంత్, నిన్న కౌశిక్, నేడు తమాష్ నాయక్ ఇలా గడిచిన కొద్ది రోజుల్లో దాదాపు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చదువు కోసం వచ్చి విద్యార్థులు చావుతో తిరిగి రాని లోకాలకు వెళుతూ ఉన్నారు. వీరిలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉండటం, అది కూడా ఇంటర్ విద్యార్థులే ఈ ఆత్మహత్యలకు పాల్పడడం అందరినీ ఆలోచింపచేస్తోంది. చదువుకోవాల్సిన విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం వెనుక ఉన్న కారణాలేంటి? జూనియర్ విద్యార్థులే ఎందుకు ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. కొన్ని రోజుల క్రితం జశ్వంత్, ఆ తర్వాత కౌశిక్, నిన్న తనుష్ నాయక్ అన్నోజిగూడలో ఉన్నటువంటి నారాయణ కాలేజీలో తాజాగా మరో విద్యార్థి తనుష్ నాయక్ 15 ఏళ్లకు చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఒకసారిగా కలకలం రేపుతా ఉంది. కేవలం ఈ నెల రోజుల్లోనే, ఈ గడిచినటువంటి కొద్ది రోజుల్లోనే 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా అంశాలన్నీ కూడా ఒకటొకటి వెలుగులోకి వచ్చాయి. ఈ 15 మంది చనిపోయినటువంటి జూనియర్ విద్యార్థులంతా కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు చెందినటువంటి విద్యార్థులే అనేది కూడా పోలీసులు గుర్తించి వారి ఇచ్చినటువంటి ఫిర్యాదుల ప్రకారంగా కేసులు నమోదు చేసి ఎందుకు చనిపోవడం అనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. నిన్న తనుష్ చనిపోయిన తర్వాత వారి తల్లిదండ్రులకు అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడంటూ కూడా తప్పుడు సమాచారం ఇచ్చి తీరా ఆ తల్లిదండ్రులకు తెలియకుండా చనిపోయినటువంటి మృతదేహాన్ని పక్కనే ఉన్నటువంటి నీలిమ ఆసుపత్రికి తీసుకెళ్లడము, అప్పటికే వైద్యులు అతను చనిపోయాడంటూ కూడా ధృవీకరించడము, అక్కడి నుంచి తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా, తల్లిదండ్రులకు సమాచారం లేకుండా మళ్లీ తిరిగి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ క్యాంపస్ కి చేరుకున్నటువంటి వెంటనే గేట్లని బంద్ చేసి లాక్ వేసి ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు అంటూ కూడా వారిపై ఆంక్షలు విధించడంతో ఆవేశానికి లోమైనటువంటి తల్లిదండ్రులు గేట్ ని బద్దలు కొట్టి గేట్ ని నెట్టుకొని లోపలికి వెళ్లి ప్రిన్సిపల్ పై దాడి చేసి తనుష్ చనిపోవడానికి కారణం కాలేజీ యాజమాన్యం, కాలేజీ ప్రిన్సిపల్, కాలేజీ లెక్చరర్ వేధింపులు తట్టుకోలేకనే చనిపోయాడని తెలిసినాక కూడా తమకు ఆ సమాచారం తెలియకుండా చివరిసారిగా తన బాబును చూసుకొని ఇవ్వకుండా పోస్ట్ మార్టం కి తరలిస్తారా ఈ కాలేజీ యాజమాన్యం అంటూ కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలంతా కూడా అక్కడ ఏకమై నిత్యం కనీసం వారంలో ఒక్కరు చొప్పున విద్యార్థులు వేధింపులు తట్టుకోలేక చనిపోతా ఉన్నారు. ఫుడ్ సరిగ్గా లేక చనిపోతున్న కొంతమంది, అక్కడ వాతావరణం సరిగ్గా లేక చనిపోతున్న కొంతమంది, ఈ చదువుల విషయంలో ర్యాంకుల కోసం పట్టి పీడిస్తా ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వేధింపులు తట్టుకోలేక గతంలో నుంచి అనేక మంది విద్యార్థులు ఈ కాలేజీలో నుంచి బయటపడాలి, ఇక్కడ ఉంటే చివరిగా మనము నరకానికే పోతాము, చివరిగా ఇక్కడ చనిపోయే పోతాము, కానీ బ్రతికి మాత్రం బయటపడలేము అంటూ కూడా ఈ విషయాన్ని తనుష్ వారం రోజుల క్రితం తన తండ్రికి తెలియజేయడము, తన తండ్రి కూడా కాలేజ్ యాజమాన్యాన్ని సీరియస్ గా క్వశ్చన్ చేయడము, మీకు కొట్టే హక్కు ఎక్కడుంది, విద్యార్థులని తీర్చిదిద్దాలే తప్ప వారిపై ఈ చదువుల ప్రయోగాన్ని ఇంత ఒత్తిడి తీసుకురావద్దు, ఈ రోజు చనిపోవడానికి కారణం మీరే పూర్తి బాధ్యత వహించాలి అంటూ మాత్రం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడైనటువంటి విద్యార్థులందరూ కూడా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ కి చెందినటువంటి విద్యార్థులే. తల్లిదండ్రులకు ఆ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకమైనటువంటి నరకయాతన ఉంటుందని తెలిసినప్పటికీ కూడా అదే కాలేజీలో వేసి విద్యార్థుల భవిష్యత్తుని అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. ఇప్పుడు తనుష్ నాయక్ ఆత్మహత్య వెనుక కారణం ఎవరై ఉంటారు, ఎవరి ఒత్తిడి మేరకు చనిపోయారు, ఎవరు పిల్లల్ని ఇంతగానం వేధింపులకు కొనసాగిస్తా ఉన్నారు, ఈ నెల రోజుల్లోనే 15 మంది విద్యార్థులు చనిపోయారంటే ఏ స్థాయిలో నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో వారిపై ఈ వేధింపులు, టార్చర్, ఒత్తిడి, చదువుల ర్యాంకుల విషయంలో వాళ్లకు నిత్యం టైం లేకుండా, స్వేచ్ఛ ఇవ్వకుండా, 10-15 నిమిషాల పాటు కనీసం శ్వాస తీసుకోకుండా వాళ్ళని కంటిన్యూగా స్టడీ అవర్స్ పేరుతో లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు కూడా వాళ్ళని పిప్పి చేస్తా ఉన్నారు అంటూ కూడా తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో కూడా బయటకు వచ్చి గొడవ చేసి
పోలీసులకు ఫిర్యాదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకొని నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీలపై అంటే కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ యాజమాన్యాలు ఇంకాస్త రెచ్చిపోయి పోలీసులు కూడా తమ చేతుల్లో ఉన్నారు, రాజకీయ నాయకులంతా కూడా తమ వెనకనే ఉన్నారు, వారి డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి కాలేజీలు కాబట్టి ఒక అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి కాలేజీలు, అతనికి సంబంధించినటువంటి కాలేజీలే కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో ఇంకా చేసేది ఏమీ లేక తాము చనిపోవడమే బెటర్ అంటూ కూడా అటు తల్లిదండ్రులకు ఉన్న సమస్యలు చెప్పుకోలేక, ఇటు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలు అటు యాజమాన్యానికి చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతూ ఈ సూసైడ్ కి పాల్పడతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రోజు తనీష్ చావు కూడా చనిపోవడానికి కూడా ప్రధాన కారణం నారాయణ యాజమాన్యమే అంటూ మాత్రం తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులతో కలిపి అన్నోజిగూడలో ఉన్నటువంటి క్యాంపస్ ని ముట్టడించేటువంటి పిలుపునిచ్చినట్టుగా సమాచారం ఉంటుంది. అంటే అలాగే ఇప్పుడు విద్యార్థుల మరణాలకు సంబంధించి కూడా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా కమిటీ వేసే ఆలోచనలో సర్కారు ఉందా? ఇంతమంది సరైనటువంటి ఆహారం అందక కల్తీ ఫుడ్ తిని రోడ్డున పడి చనిపోయినటువంటి సందర్భాలు ఉంటేనే ప్రభుత్వం స్పందించలేదు. ఇంకా కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్ల విద్యార్థులు చనిపోయారనే దానిపై ప్రభుత్వం ఎందుకు స్పందిస్తుంది అనేది మాత్రం విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. వేలాది మంది మధ్యాహ్నం తినాల్సినటువంటి తిండిలో పురుగులు వస్తా ఉన్నాయి, నాణ్యత ఉపయోగించట్లేదు, నీట్నెస్ లేదు, అస్వస్థతకు గురైతా ఉన్నారు. ఏకంగా నిమ్స్ ఆసుపత్రిలో ఒక అమ్మాయి చనిపోయినటువంటి ఘటన పైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంక్వైరీ వేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. దాని పట్ల విద్యార్థులకు సరైనటువంటి ఆహారం అందించాలంటూ కూడా ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేకపోయినటువంటి ప్రభుత్వం విద్యార్థులు చనిపోతే వారికి పెద్ద నష్టం ఏది లేనట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది, వారిలో వచ్చేటువంటి ఆదాయం కొంత ప్రభుత్వానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వం ఆలోచన చేపడతా ఉంది తప్ప విద్యార్థుల భవిష్యత్తు, వారి చావుకు కారణమైనటువంటి యాజమాన్యాలు, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలోనే స్పెసిఫిక్ గా ఈ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో దీనిపైన ఒక కమిటీ చేసి రివ్యూ చేసి ఒక ఉన్నతాధికారిని పెట్టి దీని గల కారణాలు ఏంటి అనేది ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదు. ఈ రకంగా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఇప్పటి వరకు ఒక విద్యార్థి చనిపోకుండా తగిన బాధ్యత తీసుకొని యాజమాన్యాలే తిరిగి విద్యార్థులని రక్షించి సరైనటువంటి ఫుడ్ గాని, సౌకర్యాలు గాని, ఎడ్యుకేషన్ గాని కల్పించేటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోక పోలీసులు కూడా చూసి చూడనట్టు ఆ కేసులు కట్టనట్టు వారిపైన చర్యలు తీసుకోకపోవడము, ఒక పక్క వీళ్ళు ఫీజుల విషయంలో టైంకి వసూలు చేయడమే తప్ప విద్యార్థులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అది తమకు సంబంధం లేనట్టుగా పట్టనట్టుగా ఉండడంతో తరచుగా ఈ ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. నిన్న తనీష్ విషయంలో కూడా యాజమాన్యమే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలంటూ మాత్రం తల్లిదండ్రులు కాలేజ్ లోపలికి వెళ్లి ప్రిన్సిపాల్ పై దాడి చేసి ప్రిన్సిపాల్ ని పరిగెత్తించి అతన్ని దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీడియాకి రిలీజ్ చేసి ఈ రోజు నారాయణ కాలేజ్ లో చనిపోయినటువంటి విద్యార్థికి అన్ని విద్యార్థి సంఘాలు, స్టేట్ లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేసి ఈ యాజమాన్యం తీరుని క్వశ్చన్ చేసి వారిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలంటూ మాత్రం విద్యార్థి తల్లిదండ్రులు ఈ రోజు ఆందోళనకు పిలుపునియడం జరిగింది. ఓకే.